కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలో వేగంగా చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్పులేక మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసిన వ్యాఖ్యలకు కొరివి అరుణ్ కుమార్ రసమైపై మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్సీసీల రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్నరాజా మల్లయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు జేరిపోతుల వాసు, జిల్లా కన్వీనర్ హస్తపురం రమేష్, జుంజుపల్లి వివేక్, కాంగ్రెస్ ఎస్సీసీల మండల అధ్యక్షులు సాయిలు, దుబ్బాసి కుమార్, పెరుగు సంపత్, అంజయ్య, దావ ప్రభాకర్, ఎస్సీసీల నాయకులు సముద్రాల అజయ్, ములకల కవిత, ఈశ్వర్, తంగెళ్లపల్లి కిరణ్, మహేష్ శంకర్ పాల్గొన్నారు. ఫస్ట్ నువ్వు అవాకులు చెవాకులు పేరడం మానుకో. ఒక దళిత బిడ్డనని చెప్పుకుంటావు. దళిత జాతి ఆత్మగౌరవాన్ని దొరకాళ్ళక్కడ తాకట్టు పెట్టిన ఒక దళిత ద్రోహి నువ్వు ఏం చేసినావు? ఇవాళ దళితులకు నేను ఇక్కడ వేదిక విన్న వాళ్ళని ప్రశ్నిస్తా ఉంటాం. నువ్వు మానకొండ నియోజకవర్గంలో ఉన్న దళితులకు నువ్వు ఏం చేసినావు? 3 ఎకరాల భూమి ఇచ్చినావా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావా? ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇచ్చినావా? ఉల్టా దళితుల మీద కేసులు పెట్టించిన చరిత్ర నీది. దళితుల దగ్గరనే కమిషన్ తీసుకొని వాళ్ళకి దళిత బంధు ఇచ్చిన చరిత్ర నీది. నీ చరిత్ర గురించి మేము మాట్లాడాలంటే నిజంగా మాకు సిగ్గేతా ఉన్నది బాలకిషన్. మళ్ళా చెప్తా ఉన్నాం, ఇక మీదట ఇట్లాంటి అవాకులు చెవాకులు పేరిన నీకేదైనా నిజంగానే నీ దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉండి నా దగ్గర ఈ రికార్డు ఉన్నది, దీని ప్రకారం దీని తప్పు జరుగుతుంది రా, మేము సిద్ధం. మా ఎమ్మెల్యే గారిని మేము పట్టుకొస్తామని గతంలో కూడా చెప్పినాం. నీ స్థాయికి మా ఎమ్మెల్యే గారు అవసరం లేదు, మేమే వస్తాం. నువ్వు అంత స్థాయి తీయడానికి మాట్లాడుతున్నావు కదా, మా ఎమ్మెల్యే గారు అవసరం లేదు, మేమే వస్తాం. ఎక్కడికి రమ్మంటే వచ్చావు? ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి అమ్ముకున్నారు? ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు పనులు ఆగిపోయినాయి? ఎక్కడ జరగలేదు? ఇందిరమ్మ ఇళ్ళ జాప్యం ఎక్కడ జరిగింది? ముఖ్యమంత్రి మొదలుకొని, మంత్రులు మొదలుకొని, మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మొదలుకొని అందరూ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఇది మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, ఇంకా 2వ విడత 3వ విడత ఉంటుంది. మీ 10 ఏళ్ల కాలంలో మీ దరిద్రానికి ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు. మేము నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తా ఉంటే ఎందుకు పేద ప్రజల మీద నీకు అంత అక్కసు? ఎందుకు వాళ్ళందరూ పెట్టుకొని నువ్వేదో షో చేస్తా ఉన్నావు? దయచేసి నీ రోడ్ షోలు, నీ స్టేజ్ షోలు బంద్ చేయి. నీ దుకాణం బంద్ అయింది. మరొకసారి మానకొండ నియోజకవర్గంలో కవ్వంపల్లి సత్యనారాయణ గారి మీద కానీ, నియోజకవర్గ అభివృద్ధి మీద కానీ, అక్కడ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల మీద కానీ అవాకులు చెవాకులు పేలినా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మళ్ళా క్లియర్గా చెప్తా ఉన్నాం, ఇది నీకు ఈ వేదికగా ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. ఇది నీ మీద మేము పెట్టబోయే ఆఖరి ప్రెస్ మీటు. ఈ డైరెక్ట్గా తర్వాత జరిగే పరిణామాలను తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రసమై బాలకిషన్ గుర్తుపెట్టుకో. ఎందుకంటే మేము గతంలో కూడా నిన్ను హెచ్చరించినాం. గతంలో ఎన్ఓసీల విషయంలో కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే హెచ్చరించినాం. నువ్వు సీఎంఆర్ఎఫ్ నిధులు పట్టుకురావు, ఆయన పట్టుకొస్తున్నాడు, నీకు కోపం వస్తుంది. నువ్వు ఎన్ఓసీలు ఇప్పించలేదు, ఆయన ఇప్పిస్తున్నాడు, నీకు కోపం వస్తుంది. నువ్వు అభివృద్ధి జరగలేదు, చేయలేదు, ఆయన చేస్తా ఉన్నాడు, నీకు బాధ్యత ఉన్నది. ప్రజలు నన్ను ఎక్కడ మర్చిపోతారో, ప్రజలు నన్ను ఎక్కడ ఇక మొత్తానికే మానకుండా రానియకుండా చేస్తారని అనుకుంటా ఉన్నావు. నీ దుకాణం బంద్ అయింది. నీ షటర్లు బంద్ చేసి, నీ దుకాణం బంద్ చేసి, దయచేసి ఇక మీదట ఏ విధమైన ఆరోపణలు నువ్వు చేసినా, ఏ విధమైన కార్యక్రమాలు నువ్వు చేయాలనుకున్నా కూడా నువ్వు రికార్డుతో రా, నువ్వు ఆధారాలతో రా, మేము కూడా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని ఈ విషయాన్ని తెలియజేస్తూ, మానకొండ నియోజకవర్గ అభివృద్ధికి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు చేస్తున్న కార్యక్రమానికి అక్కడ ప్రజలు నీరాజనం పడతా ఉన్నారు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇక మీదట ఆయన మీద మాట్లాడే ముందు కానీ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వ్యంగ్యంగా మాట్లాడి ఏదో నేను హీరోయిన్ అనుకుంటా అంటే, ఇది కరీంనగర్ జిల్లా బిడ్డ. నువ్వు చదువుకున్న స్కూల్కు మేము ప్రిన్సిపల్. నువ్వు మెదక్ నుంచి బతకచ్చినవి.